హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కవిత. వెల్కమ్ టు కవితాకృతి వ్లాగ్స్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. చూసేయండి. బన్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం మిక్స్ జార్ తీసుకొని 2 కప్పుల సూజీ రవ్వ తీసుకోవాలి. తర్వాత 2 కప్పుల ఆలు పీసెస్ వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. దోశ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులోకి ఆనియన్, మిర్చి, కరివేపాకు, క్యారెట్, ఇంకా మీకు నచ్చిన ఐటమ్స్ వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, వంట సోడా, జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా వేడి అవ్వగానే పెట్టుకున్న ప్యాటర్న్ ఉంది కదండి, అది మనం స్పూన్తో ఇలా వేసుకోండి. బన్ లెక్క. మరి బన్ లెక్క వేసుకోలేదు నేనైతే. మా పిల్లలకు ఇలా అయితేనే మంచిగా అనిపించిందంట. బన్ లెక్క మంచిగా అనిపించలేదంట. ఇలా వేసేసాను. ఇలా వేసుకొని ఒక సైడ్ కాల్చుకొని తర్వాత ఇంకో సైడ్ కాల్చుకుంటే మంచిగా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. నాకు కామెంట్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.